హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగదీష్ డబ్ల్యూ6 లో స్వాగతం. అందరూ ఉన్నారు, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారో తప్పనిసరిగా కామెంట్ చేయండి. అయితే ఒకవేళ బెట్టింగ్ ఆడని వాళ్ళు గనక ఈ వీడియో చూస్తే కనుక బెట్టింగ్ ఎడిషన్లో ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో షేర్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు కొంచెం జాగ్రత్త పడతారు అన్న ఉద్దేశంతో నేను షేర్ చేయమంటున్నాను అనమాట. ప్లీజ్ వీడియో లాస్ట్ వరకు చూడండి, తప్పనిసరిగా మట్టికి షేర్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఈ బెట్టింగ్ ఆడితే అనర్థాలు ఎలా జరుగుతాయి అంటే మొదటగా ఒకటొకటిగా చెప్తాను. మెయిన్ ఏంటంటే మనశ్శాంతిని కోల్పోతారనమాట. మనశ్శాంతి అంటూ ఉండదన్నమాట. ఇంకా ఏంటంటే వీళ్ళు చాలా ప్రెజర్ అనుభవిస్తూ ఉంటారు. ఈ అప్పులు చేసేసుకుంటారు. ఈ బెట్టింగ్ వల్ల అప్పులు చేసేసి చాలా చాలా ప్రెజర్ చెందుతా మనశ్శాంతి ఉండదన్నమాట. చేస్తున్న పనులు కూడా శ్రద్ధ చూపించారు. వాళ్ళ చతమతం అయిపోతా మెయిన్ మనశ్శాంతి అన్నది కోల్పోతారు. ఇంకా మరొక అర్థం ఏంటంటే నిద్రని కోల్పోతారన్నమాట. వీళ్ళు పడుకొని బెట్టింగ్ అలవాటు అయిన తర్వాత వీళ్ళు పడుకునే టయాలు 12, 1 గంట, 2, 6 అలా అయిపోతాయి అనమాట. అంత ఈ బెట్టింగ్ ఎడిషన్లోకి వెళ్ళిన తర్వాత 9 గంటలకి పడుకున్న వాళ్ళు ఒకరు కూడా ఉండరు అనమాట. మ్యాక్సిమం చూడండి ఈ బెట్టింగ్ ఎడిషన్లో ఉన్న వాళ్ళకి నిద్ర అంటూ రాదు. వాళ్ళు ఏదో సంపాదించాలని నైట్ అంతా కూర్చుని దాని మీద ధ్యాస పెడతా అలా నైట్ అంతా కూర్చొని తెల్లారంతా ఆడి ఇంకా ఏంటంటే దానికి అంత పూర్తిగా ఎడిక్షన్ అయిపోతారు అనమాట. నిద్ర పట్టదనమాట. ఇలా నిద్ర కూడా రాకుండా ఇది ఒక అనర్థం జరుగుతూ ఉంటది వీళ్ళకి. ఇంకా మరొకటి ఏంటంటే తిండి తినరు, అన్నం తినరు. ఏంటంటే ఇంకా ఇదే జాసలో ఉంటారు. ఒకవేళ భోజనం ఒకవేళ వాళ్ళ తింటున్నా ఏంటంటే తింటా కూడా గేమ్లు ఆడేస్తూ ఉంటారు. ఇందులో నేను నిమగ్నం అయిపోతూ ఉంటారు. ఆ తిన్నది ఏదో తిన్నామన్న పేరుకి ఏదో వెంటనే తినేసి మళ్ళీ లేచిపోయి వెంటనే ఈ గేమ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. ఇలా తిండి మీద కూడా జాస్ ఉండదు అనమాట. తిండి తినటానికి కూడా జాస్ ఉండదు. తిండి తినటానికి కూడా ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టరు. ఈ ఆన్లైన్ బెట్టింగ్ లోనే దెబ్బెట్టాలి తప్ప తిండి తినటానికి కూడా 1 రూపాయి ఖర్చు పెట్టారు అనమాట. ఇలాగా తిండిని కూడా వదిలేసుకుంటారు. మరొకటి ఏంటంటే ఎనర్జీ. వీళ్ళు ఇంతకు ముందు ఈ బెట్టింగ్ ఎడిక్షన్ అవ్వక ముందు ఎంతో ఉత్సాహంగా బలంగా శారీరకంగా కూడా ఎంతో బలంగా ఉండేవాళ్ళు. ఈ బెట్టింగ్ అలవాటైపోయిన దీనికి ఎడిక్షన్ అయిపోయిన తర్వాత వీళ్ళు మానసికంగా ఏంటంటే ఇంకా కృంగిపోతా, శారీరకంగా కూడా చాలా ఏంటంటే బలహీనులు అయిపోతారు. ఏది పెద్ద పని మీద బరువులు ఏమన్నా అంతకుముందు ఎంతో బరువులు మోసినా ఏంటంటే బలంగా ఉన్న వాళ్ళు కూడా మానసికంగా శారీరకంగా చాలా కృంగిపోతారన్నమాట. ఇంకా మరొకటి ఏంటంటే గౌరవం అన్నది కూడా పోతుంది అనమాట. అటు చుట్టుపక్కల కూడా గౌరవం పోతుంది. ఇలా బెట్టింగ్ ఎడిక్షన్ లో ఉన్నాడు, ఇలా బెట్టింగ్ లో ఆడతా అప్పులు చేసేసాడు అని చెప్పి చుట్టుపక్కల అందరూ తెలిసిపోయేటప్పటికి వీడికి ఇంతకు ముందు ఇచ్చే గౌరవం కూడా మొత్తం అందరూ దగ్గర గౌరవం పోతుంది. అలా చుట్టుపక్కలే కాదు, ఇంట్లో వాళ్ళ దగ్గర కూడా, ఫ్యామిలీ దగ్గర కూడా గౌరవం పోతుంది అనమాట. నిన్ను ఒకప్పుడు ఎంతో గౌరవించి నీ మాటకి విలువ ఇచ్చేవాళ్ళు ఈ రోజు నాడు ఈ బెట్టింగ్ ఎడిక్షన్ అయిన తర్వాత నీ మాటకి విలువ ఉండదు. ఇంకోటి ఏంటంటే నువ్వు కూడా వాళ్ళతో ధైర్యంగా ఏది కూడా చర్చించలేవు. ఏంటంటే నీకు నువ్వుగా మానసికంగా కుంగిపోయి నీ గౌరవం అంటూ నీ తప్పు నీకు తెలుసు. అందువల్ల నువ్వు వాళ్ళ దగ్గర మాట కూడా ఎక్కువగా మాట్లాడలేవు అనమాట. అలాగా ఇక్కడ చుట్టుపక్కలే కాకుండా ఇంట్లో వాళ్ళ దగ్గర కూడా గౌరవం పోతుంది అనమాట. ఇంకా మరొకటి ఏంటంటే నీ క్యారెక్టర్ అన్నది కూడా బ్యాడ్ చేసేసుకుంటావు అనమాట. ఇంతకు ముందు ఎంతో మంచి పొజిషన్ లో మంచి క్యారెక్టర్ తో నువ్వు ఉండేవాడివి. ఈ బెట్టింగ్ ఎడిషన్ అయిన తర్వాత ఈ ఆడటానికి డబ్బుల కోసం, అప్పు కోసం నీ క్యారెక్టర్ ను కూడా దిగజార్చేసుకుంటావు అనమాట. అబద్ధాలు చెప్పటం ఇదిగో ఈ రోజు ఇచ్చేస్తాను, ఆ రోజు ఇచ్చేస్తాను, నేను అబద్ధాలు చెప్తా, అప్పులు తీసుకోవడం, అలాగా దిగజారుతాను. ఆఖరికి తేడా పడొస్తే దొంగతనాలు కూడా చేసేసి ఆడిన వాళ్ళు ఉన్నారన్నమాట. అలాగా నీ క్యారెక్టర్ ను కూడా బ్యాడ్ చేసేసుకుంటావు అనమాట. మరొకటి ఏంటంటే నిన్ను ఒంటరివాణి చేస్తుంది. అంతకుముందు నువ్వు ఫ్యామిలీతోటైనా నీ ఫ్రెండ్స్ తోటైనా చక్కగా సంతోషంగా తిరిగి నిన్ను ఒంటరివాడిగా చేసేసి నువ్వు ఒంటరిగానే ఉండాలనిపిస్తూ ఉంటది. నీకు నలుగురు కలవాలనిపించదు అనమాట. ఎప్పుడు ఒంటరిగా ఉండి చీకట్లో ఉండాలనిపిస్తుంది. ఇటు ఎవరైనా మాట్లాడినా సరే, ఎవరైనా గట్టిగా మాట్లాడినా నీకు ఏంటంటే అది ఒక రకమైన ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటది. అందువల్ల నువ్వు ఒంటరిగానే ఉండాలని చెప్పేసి నిన్ను ఒంటరివాణి చేసేస్తుంది. మరొక అనార్థం ఏంటంటే ఈ బెట్టింగ్ లోని డబ్బులు పోవడం వల్ల, ఈ ప్రెజర్ వల్ల మందు అలవాటు లేని వాళ్ళు కూడా మందు అలవాటు అయిపోద్ది అనమాట. సిగరెట్ అలవాటు లేని వాళ్ళు కూడా సిగరెట్ అలవాటు అయిపోద్ది అనమాట. ఏంటంటే ఈ పోయిన ఈ ఫ్రస్ట్రేషన్ లోని ఈ బాధని తగ్గించుకోవడానికి ఏంటంటే ఇలా మందుకి, ఇలా సిగరెట్లకి, వీటికి కూడా వీళ్ళు అలవాటు పడతారన్నమాట. ఇలా ఇవే కాకుండా ఇంకా ఎన్నో అనర్థాలు అనమాట. ఇంకా ఎన్నో అనర్థాలకి బెట్టింగ్ అన్నది, ఆన్లైన్ బెట్టింగ్ అన్నది దారి తీస్తుంది అనమాట. ఇంత భయంకరంగా నీ జీవితాన్ని ఇది నాశనం చేస్తుంది.
కాబట్టి నేను ఆఖరిగా చెప్పేది ఏంటంటే బెట్టింగ్ ఆడని వాళ్ళు అయితే దీంట్లో అసలు ఎంటర్ అవ్వకండి, దీని వైపే చూడకండి. ఒకవేళ బెట్టింగ్ ఎడిక్షన్లో ఉన్న వాళ్ళు అయితే ఎంత త్వరగా అవుతాయి అంత త్వరగా దీంట్లోంచి బయటకు వచ్చేయండి. బయటికి రావడానికి ఎటువంటి మార్గాలు అయితే మీకు అనుకూలంగా ఉన్నాయో ఆ మార్గాలన్నీ ప్రయత్నించండి. ఏదో ఒక మార్గం ద్వారా మీరు బయటకు రావడానికి ప్రయత్నించండి. అంతే తప్ప ఇందులోనే ఇంకా కొట్టుమిట్టాడుతూ ఇందులోనే నాశనం అవ్వడానికి ఇంకా చేసుకోకండి. డబ్బులు ఇచ్చి అనర్థాలను కొనుక్కోకండి. డబ్బులు ఇచ్చి అనర్థాలన్నీ కొనుక్కొని మీరు బాధపడకండి, మీ కుటుంబాలను బాధ పెట్టద్దు. దయచేసి చెప్తున్నాను ఈ రోజే ఈ ఆన్లైన్ బెట్టింగ్లోంచి ఈ జోదంలోంచి బయటకు వచ్చామని మనస్ఫూర్తిగా వస్తారని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు బాగుండాలి, మీ కుటుంబాలు బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముళ్ళు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.